హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ప్రతి ఒక్క ఆడవారికి ఎంతగానో ఉపయోగపడే మీరు ఇంతవరకు ఎక్కడ చూడని ఎవరూ చెప్పని ప్రతిరోజు మన ఇంట్లోనే కిచెన్లోనే చేసుకున్న పనులను సింపుల్గా చేసుకొని మనకు పనికిరవని పడేసే వస్తువులను ఎలా యూజ్ చేసుకోవడానికి చాలా మంచి కొత్త యూజువల్ టిప్స్ని అయితే షేర్ చేయబోతున్నాను. మిస్ చేయకుండా టిప్స్ని అయితే ఎండింగ్ వరకు చూడండి. ఇంక ఫస్ట్ టిప్ని అయితే తెలుసుకుందాం. రెగ్యులర్గా మన కిచెన్లోనే ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తూనే ఉంటాం కదండి. కుక్కర్ బోట్ అనేది ఎంత గట్టిగా బిగించిన హ్యాండ్ అనేది లూజ్ అయిపోతూ ఉంటుంది. ఒక్కొక్కసారి మనం ఏదైనా వేడి వస్తువు గాని పట్టుకునేటప్పుడు ఒకేసారి టప్పన మన చేతిలో గట్ట జారిపోయే ఛాన్సెస్ కూడా ఉంటుంది. కాబట్టి ఇది మళ్ళీ కూడా జన్మలోన మనం విప్పేంత వరకు కూడా ఊడిపోకుండా ఉండాలంటే సింపుల్గా ఇలా ట్రై చేయండి. మా ఇంట్లో కూడాను ఒక చిన్న కుక్కర్ ఉంటే దాని హ్యాండిల్ లూజ్ అయిపోయిందండి. సో మనం ఎప్పుడైనా బట్టలు కానీ ఏవైనా కొనేటప్పుడు ఇటువంటి ట్యాగ్స్ అనేవి ప్లాస్టిక్ గట్ట వస్తూ ఉంటాయి కదండి. ఎందుకు పనికిరావని మనం పడేస్తూ ఉంటాం కానీ వీటి వల్ల మనకి చాలా యూజెస్ అయితే ఉంటాయి. నా దగ్గర కూడా ఒక ట్యాగ్ ఉంటే దాన్ని ఈ విధంగా మనం ఒక చిన్న పీస్‌ని రౌండ్‌గా కట్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇలా చిన్నది చూసారు కదండి. జస్ట్ అంటే మనం బోటు పెట్టుకోవడానికి విధంగా అయితే చుట్టూ కూడా రౌండ్‌గా అయితే మనం కట్ చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత మనం కట్ చేసిన ఈ ప్లాస్టిక్‌ని చిన్నది ఏదైనా వేడి చేసేసి మేకుతో గాని లేదంటే చిన్న దేనితో గాని వేడి చేసేసుకొని చక్కగా ఇలా మనం బోట్ అయితే విప్పాం కదండి. దానికి ఈ విధంగా వేసేసుకోవాలన్నమాట. చాలా స్ట్రాంగ్ అయితే ఉంటుందండి. మీరు ఒక్కసారి ఇలా బిగించి చూడండి. కుక్కర్‌లో ఎప్పుడు కూడా లూజ్ అవ్వు. సో ఇలా మనం పెట్టేసుకున్న తర్వాత ఎలా అయితే విప్పామో అదే విధంగా మనము గట్టిగా బిగించేసామనుకోండి, మనకి వాటర్ అనేది లోనకి వెళ్తుంది కాబట్టి ఆటోమేటిక్‌గా బోట్ అనేది లూజ్ అయిపోతుంది కాబట్టి సో మనం ఇక్కడ ట్యాగ్ పీస్ అనేది పెట్టాం కాబట్టి లోనకి వాటర్ అనేది వెళ్ళదండి. బోటు దీనివల్ల మనకు అస్సలు లూజ్ అవ్వదు. మళ్ళీ మనం విప్పినంత వరకు కూడా అదే స్ట్రాంగ్ అయితే ఉంటుంది. వీడియోలో క్లియర్‌గా చూసారు కదండి. మన ఇంట్లో నుండే కుక్కర్లన్నిటిని కూడా హ్యాండిల్ లూజ్ అయిపోకుండా ఇలా వేస్ట్ అనేవి పడేసే ట్యాగ్స్ తోటి ఈజీగా ఫిక్స్ చేసుకోవచ్చు. యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ అని అయితే తెలుసుకుందాము. ప్రతి ఒక్కరూ కూడా ప్రతిరోజు కిచెన్‌లోని ప్రాబ్లం ఫేస్ చేస్తూనే ఉంటారు కదండి. మనం ఈ కిచెన్‌ని ఎంత నీట్‌గా ఉంచుకున్నా బొద్దింకలు, చీమలు, పురుగులు లాంటివి ఎక్కువగా తిరుగుతూ ఉంటాయండి. ఈ మధ్య కాలంలో చాలా మంది బొద్దింకల కోసం ఏదైనా ఒక మంచి బెస్ట్ టిప్ ఉంటే చెప్పండి అని అడిగారండి. సో వాళ్ళందరి కోసం అయితే ఈ టిప్పు మనకి బొద్దింకలు అనేవి ఇంట్లోకి రాకుండా ఉండడం కోసం లవంగాలు అనేవి చాలా బాగా యూజ్ అవుతాయండి. ఒక 15-20 లవంగాలు తీసేసుకొని ఈ విధంగా ఒక బౌల్‌లోని వేసేసుకొని వేడి నీళ్ళు పోసుకొని పక్కన ఒక 10 నిమిషాలు అలా వదిలేసామంటే ప్రతి ఒక్క ఆడవారు కూడాను కిచెన్‌లో ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూనే ఉంటారు కదండి. కిచెన్‌ని ఇంటిని ఎంత నీట్‌గా ఉంచుకున్నా కూడాను బొద్దింకలు అనేవి కబోర్డ్స్‌లోన, స్టవ్ మీద ఇలా ప్రతి చోట్ల కూడా తిరుగుతూ మనకి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయండి. అలాగే బొద్దింకలు అనేవి మనం తినే ప్లేట్ల మీద గాని వీట్ల మీద గాని తిరిగాయంటే మనకి కూడాను ఫుడ్ అలర్జీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇంట్లోకి బొద్దింకలు అనేవి రాకుండా ఉండడం కోసం ఒక మంచి చిట్కానైతే తెలుసుకుందాం. ఒక 15-20 లవంగాలు తీసుకొని వేడి నీళ్ళలో వేసేసుకొని 10 నిమిషాలు పక్కన పెట్టి నాననివ్వండి. ఆ తర్వాత ఇందులో వేసిన లవంగాలను సెపరేట్ చేసేసుకుంటే మనకి ఆ వాసన ఘాటు అంతా కూడా వాటర్‌లోకి అయితే వచ్చేస్తుందండి. ఆ తర్వాత మనం పళ్ళ తోముకునే పేస్ట్ అనేది ఉంటుంది కదా, ఆ పళ్ళ తోముకునే పేస్ట్‌ని కూడా కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఈ మధ్య కాలంలో చాలా మంది అయితే నాకు ఎక్కువగా కామెంట్‌లోన ఇంట్లోనికి బొద్దింకలు రాకుండా ఉండడం కోసం ఏదైనా ఒక మంచి చిట్కా అయితే చెప్పమని కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువగా అడుగుతున్నారండి. ఒకసారి అయితే దీన్ని ట్రై చేయండి. ఆ తర్వాత బేకింగ్ పౌడర్ అనేది ఉంటుంది కదండి. సో బేకింగ్ పౌడర్ అనేది కిచెన్‌లోకి అస్సలు ఆ దరిదాపుల్లోనికి కూడాను మనకి బొద్దింకలు గాని, బల్లులు గాని లేదంటే చీమలు, పురుగులు ఇవన్నీ తిరుగుతూ ఉంటాయి కదండి కిచెన్‌లోన. సో ఇవన్నీ కూడా రాకుండా చేస్తుందన్నమాట. ఒక పావు టీ స్పూన్ వరకు కూడాను చక్కగా బేకింగ్ పౌడర్ వేసుకొని ఇందులోన మనమైతే 1 టీ స్పూన్ నుంచి 2 స్పూన్ల వరకు కూడా వెనిగర్‌ని అయితే వేసుకోండి. వెనిగర్ వల్ల మనకి బ్యాక్టీరియా ఫార్మ్ అవ్వదు. ముఖ్యంగా ఈ లిక్విడ్‌ని స్టోర్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. ఆ తర్వాత ఈ విధంగా ఒక వేరే బౌల్‌లోకి స్ట్రెయిన్ చేసేసుకొని ఏదైనా వాటర్ బాటిల్స్ గాని లేదంటే స్ప్రే బాటిల్స్ గాని ఉంటే అందులోనే చక్కగా దీన్ని వేసుకొని మనము డైలీ కూడాను కిచెన్‌లోనో రోజు తప్పించి రోజు గాని లేదంటే నార్మల్‌గా అయినా కిచెన్‌లో గాని లేదంటే మొక్కల దగ్గర కూడాను మనకి దోమలనేవి ఎగురుతూ ఉంటాయి కదండీ. ఆ దోమలు కూడాను మనకి తిరగకుండా ఉంటాయండి. మొక్కలకు కూడాను పురుగు అనేది పట్టకుండా మొక్కలు కూడా చాలా ఫ్రెష్‌గా ఉంటాయి. వారానికి ఒకసారి అయితే మొక్కలుంటే బ్రష్ చేయండి. అలాగే కిచెన్‌లో కూడాను నైట్ టైమ్ మొత్తం క్లీన్ చేసేసిన తర్వాత స్టవ్ గట్లు, స్టవ్ మీద ఇలా మన సింక్ దగ్గర ముఖ్యంగా సింక్ పైపుల నుంచే మనకి ఈ బొద్దింకలు అనేవి ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా డైలీ కూడాను ఇలా తయారు చేసిన లిక్విడ్‌ని సింక్ పైపుల్లోను అలాగే కిందన వాటర్ వెళ్ళే దగ్గర కూడాను మనం ఈ విధంగా వేసామనుకోండి అసలు కిచెన్‌లోకి గాని సింక్‌లోకి గాని ఈ బొద్దింకలు రావండి. అలాగే గుమ్మాల దగ్గర కూడా జల్లడం వల్ల చీమలు అలాగే ఈగలు, పురుగులు, దోమలు లాంటివి కూడా రాకుండా ఉంటాయి. యూజ్ అవుతుందండి. ట్రై చేయండి. ఇంకా
మూడవ టిప్‌నైతే తెలుసుకుందాము. మనలో చాలా మంది ఆడవారు ఈ ప్రాబ్లమ్‌తో ఫేస్ చేస్తూనే ఉంటారండి. ఈ రోజుల్లో అందరికి కూడా ఈ ప్రాబ్లమ్ వచ్చేస్తుంది. ఏంటంటే ఫేస్ మీద మొగ్గు మచ్చలనేవి ఏర్పడిపోతూ ఉంటాయి కదండీ! అలాగే మనకి పింపుల్స్ కూడా వచ్చేసిన తర్వాత ఆ మచ్చలు కూడా సరిగ్గా తగ్గవండి. చాలా అసహ్యంగా కనిపిస్తూ ఉంటాయి. వీటిని ఇంట్లోనే ఈజీగా ఎలా తగ్గించుకోవాలనేదైతే తెలుసుకుందాము. సో, మనకి దాల్చిన చెక్క అనేది ఈ మొగ్గు మచ్చలు తగ్గించడానికి చాలా చాలా బాగా యూజ్ అవుతుందండి. నేను వీడియోలో చూపిస్తున్నదే మనకు ఒరిజినల్ అండి. ఇందులో 2 రకాలుంటాయి. మనం రెగ్యులర్‌గా బిర్యానీలోని వాడిన చెక్కే మనకు ఒరిజినల్‌దనమాట. దీన్ని ఏదైనా గరుకుగా ఉండే రాయి మీద కొంచెం తేనెతో పాటు వేసుకొని ఈ విధంగా కొంచెం మనకి ఈ లిక్విడ్ తయారైనంత వరకు కొంచెం రంగదీయాలండి. ఈ మొగ్గు మచ్చలనేవి ఎందుకొచ్చేస్తాయంటే హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల గాని, లేదంటే హార్మోన్స్ ఇన్‌బాలెన్సర్ ప్రాబ్లమ్ వల్ల గాని, ఎండలోని ఎక్కువగా పని చేయడం వల్ల గాని, తిరగడం వల్ల గాని వీట్ల వల్ల ఈ మొగ్గు మచ్చలనేవి వచ్చేస్తాయి కాబట్టి కొంచెం తేనెతోటి దాల్చిన చెక్కని ఈ విధంగా కొంచెం రంగదీసేసిన తర్వాత మచ్చల మీద అప్లై చేస్తే మొగ్గు మచ్చలు, నార్మల్ మచ్చలన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. వారానికి 2 సార్లు అప్లై చేస్తే సరిపోతుంది. ఎవరికైనా ఈ సమస్యతో బాధపడుతున్నట్లయితే సింపుల్‌గా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్‌నైతే తెలుసుకుందాము. మనలో చాలా మంది కూడాను బయట కొనే నెయ్యి వాడుతూ ఉంటారండి. ఇది కాస్ట్ ఎక్కువ, అంత మంచిది కాదు. సో, ఇలా ఇంట్లోనే ఈజీగా మనము స్వచ్ఛమైన నెయ్యిని మంచి గుమగుమలాడేటట్టు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. దీనికోసం మనం చిలకాల్సిన పని లేదండి. గంటలు వేచి చేయవలసిన పని కూడా లేదు. చాలా చాలా సింపుల్. ఎవరైనా కూడాను తయారు చేసేసుకోవచ్చు. సో, దీనికోసం మనం మీగడని స్టోర్ చేస్తూ ఉంటాం కదండీ! నేనైతే 20 రోజులు మీగడని ఈ విధంగా సెపరేట్ చేస్తే ఎంతొస్తుందనమాట. 20 రోజుల తర్వాత నేను నెయ్యిని ఈ విధంగానే తయారు చేసుకుంటూ ఉంటానండి. నెయ్యి అనేది మనం అంటే మీగడ అనేది సెపరేట్ చేసేసిన తర్వాత ఫ్రిడ్జ్‌లో పెడుతుంటాం కదా! ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది. ఎందువల్లంటే ఫ్రిడ్జ్‌లోనే మీగడ పెట్టేటప్పుడు కొంచెం గడ్డలాగా అయిపోతుంది కాబట్టి ఒక 5, 10 నిమిషాలు పక్కన పెట్టుకొని మిక్సీ జార్‌లో వేసేసుకొని ఇలా 2, 3 సార్లు కొంచెం తిప్పామంటే మనకి క్రీమీ టెక్స్చర్ అనేది వచ్చేస్తుందండి. ఆ తర్వాత స్టవ్ పైన కళాయి పెట్టేసుకొని అందులోని ముందు మనం మిక్స్ చేసిన వెన్నంతా కూడా వేసేసుకొని హై ఫ్లేమ్‌లోనే మనకి గడ్డలనేవి లేకుండా చక్కగా ముందైతే కరిగించేసుకొని మొత్తం ఈ గడ్డ అంతా కరిగిన తర్వాత లో టు మీడియం ఫ్లేమ్‌లోనే మనము 15-20 నిమిషాల పాటు కూడాను స్పూన్ తోటి ఈ విధంగా కూడాను కలుపుకుంటూ దగ్గరకైనంత వరకు కూడాను మనము హ్యాపీగా ఈజీగా చేసేసుకోవచ్చండి. నెయ్యి అనేది చాలా చాలా సింపుల్‌గా తయారైపోతుంది. దీనికోసం చిలికి నీటిలో వేసి ఎంత ప్రాసెస్ అనేది ఏమీ అవసరం లేదండి. నెయ్యి అనేది మనకు చూసారు కదా 20-30 నిమిషాల్లోనే తయారైపోతుందనమాట. జస్ట్ లో ఫ్లేమ్‌లోనే మనం ఈ విధంగా నెయ్యి తయారు చేసుకుంటే నెయ్యి అనేది అయిపోయిందండి. సో, స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత దీన్ని మనం ఏదైనా స్ట్రెయినర్‌లోని వేసేసుకున్నట్లయితే నెయ్యి అనేది చాలా చాలా సింపుల్‌గా తయారైపోతుంది. అలాగే ఫ్రెండ్స్ ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి. ఇంకా మీరు ఎవరైనా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో గనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్‌ఫుల్ టిప్స్‌ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. సో, చూసారు కదండీ! సో, నేను చేసే నెయ్యి అనేది ఈ విధంగా పావు కేజీ వరకు కూడా వచ్చిందండి. ఇంకా కళాయిలో కూడాను మనకైతే ఒక 50 గ్రాముల వరకు కూడా వస్తుంది. ఆ తర్వాత ఇందులోనే మనకి పైనుండేది ఒక పౌడర్ లాగా వచ్చింది కదండీ! ఇది గోదావరి అని అయితే పిలుస్తూ ఉంటామండి మేము. ఇందులో పంచదార ఏసుకొని కూడా తింటారు. లేదంటే ఆవు ఉంటే ఆవుకి కూడా హ్యాపీగా పెట్టొచ్చు. ఈ విధంగా ఎవరి సహాయం లేకుండా హ్యాపీగా గంటలోనే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు నెయ్యిని తయారు చేసుకోవచ్చండి. నెక్స్ట్ డే అయితే మీకు నెయ్యి అయితే చూపిస్తున్నాను. చూసారు కదండీ! ఎంత కమ్మనైన స్వచ్ఛమైన నెయ్యిని ఈజీగా మనం ఇంట్లోనే రెడీ చేసాము. దీనికోసం మనము రూ. 1000, 500 పెట్టి బయట కొనవలసిన అవసరం లేదండి. ఎలా తయారు చేస్తారో ఏమో కానండి హ్యాపీగా పాలనేవి రెగ్యులర్‌గా వాడుతూ ఉంటాం కాబట్టి ఇలా ఇంట్లోనే ఈజీగా స్వచ్ఛమైన నెయ్యిని తయారు చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఈసారి అయితే ఇలా ట్రై చేసి చూడండి. ఇంకా నెక్స్ట్ టిప్ అయితే తెలుసుకుందాము. ఈ టిప్ అయితే మనకి ప్రతిరోజు చాలా చాలా బాగా యూజ్ అవుతుందండి. మన ఇంట్లోనే ఎప్పుడైనా బిర్యానీ చేసినా లేదంటే రైస్ వండుతూ ఉండేటప్పుడు ఖచ్చితంగా మిగిలిపోతూ ఉంటది కదండీ! ఇప్పుడు వేసవి కాలం కాబట్టి బయట వదిలేసామంటే మనకి త్వరగా పాడైపోయి వేస్ట్ అయిపోతుందన్నమాట. అలాంటప్పుడు పాడైపోకుండా నెక్స్ట్ డే ఎలా వాడాలనేది అయితే తెలుసుకుందాం. నార్మల్‌గా బౌల్స్‌లోని వేసేసి మనం ఫ్రిడ్జ్‌లోనైతే పెడుతూ ఉంటాం కదండీ! ఫ్రిడ్జ్‌లో పెట్టిన తర్వాత నెక్స్ట్ డేకి ఖచ్చితంగా మనకి రైస్ అనేది మేకుల్లా గట్టిగా అయిపోతూ ఉంటాయండి. వీటిని తినలేము కూడాను. ఇలా మేకుల్లాగా అయిపోయిన కూడాను వండేటప్పుడు ఏ విధంగా అయితే మనకి చక్కగా మెత్తగా టేస్ట్ మారకుండా ఉంటుందో అదే విధంగా మనం చక్కగా మళ్ళీ చేసుకోవచ్చు. దానికోసం మనం కుక్కర్ అనేది తీసుకొని కుక్కర్ అడుగున మీరు తీసుకునే అంటే మీ దగ్గర ఎంతైతే ఉందో బిర్యానీ అయితే బిర్యానీ, రైస్ అయితే రైసు దాన్ని బట్టి ఒక పావు కేజీ గ్లాసు, అర గ్లాసు వాటర్‌ని పోసుకొని ఈ విధంగా ఉండలు లేకుండా రైస్‌ని గాని, బిర్యానీని గాని వేడి చేయవలసిన దాన్ని వేసేసుకొని పైనుంచి ఈ విధంగా 2, 3 పిడికిల వరకు కూడా వాటర్‌ని చిలకరించేసుకొని చక్కగా మూత పెట్టుకొని హై ఫ్లేమ్‌లోన ఒక్క విజిల్ తెప్పించేసుకున్నాం అనుకోండి. సో, ఇప్పుడు సమ్మర్‌లోన మనకు ఖచ్చితంగా రైస్ లాంటివి గట్టా మిగిలిపోయేటప్పుడు ఫ్రిడ్జ్‌లోనే పెట్టుకోవాలి కాబట్టి ఇలా బయట పడేసుకునే పని లేకుండా ఈజీగా ఇలా వేడి చేసుకున్నట్లయితే చూసారు కదండీ! అడుగు కూడాను మనకి ఎక్కడ మాడలేదు. ఇలా చక్కగా కొలత మీద చేసుకున్నట్లయితే
అయితే మనం వండినట్టే ఉంటుందండి. హ్యాపీగా అప్పటికప్పుడు వేడి వేడిగా తినేయొచ్చనమాట. దీనివల్ల మనకి ఫుడ్ వేస్ట్ అవుతుందనేది ఏమీ ఉండదండి. మనకి రైస్ కూడా మీకైతే ఒక్కసారి నొక్కిపెట్టి చూపిస్తున్నాను. వండేటప్పుడు ఎలా అయితే ఉంటుందో అలానే ఉంటుందండి. దీనివల్ల ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. ఫుడ్ కూడా వేస్ట్ అవ్వదు. ఒకసారి ఇలా ట్రై చేయండి ఎప్పుడైనా యూజ్ అవుతుందంటే. ఇంకా ఆరో టిప్‌నైతే తెలుసుకుందాం. ప్రతి ఒక్క ఆడవారి శ్రమను తగ్గించే చిట్కండి. రెగ్యులర్‌గా కూడా యూజ్ అవుతుంది. మనలో చాలా మందికి చపాతీ పిండి కలపడం అంటే చాలా చిరాకు కదా! అలాగే కొంతమందికి శుభ్రంగా కలపడం కూడా రాదు. ఇలా అప్పటికప్పుడు కలిపినా కూడాను పిండి స్మూత్‌గా చెయ్యి పెట్టి కలిపే పని లేకుండా ఈజీగా ఎలా కలుపుకోవాలో అయితే ఈ టిప్‌లో తెలుసుకుందామండి. ఎప్పుడైనా చపాతీ పిండి కలపాలనుకునేటప్పుడు చేయి పెట్టే పని లేకుండా ఈజీగా ఇలా మిక్సీ జార్‌లో మనకు కావాల్సినంత పిండి అనేది వేసేసుకొని నార్మల్‌గా మనం ఎలా అయితే రుచికి తగ్గ సాల్ట్ అలాగే కొంచెం ఆయిల్ వేస్తామో అలానే వేసేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకోండి. అలాగే మనకు ఒక్కొక్కసారి టైం లేనప్పుడు చపాతీ పిండి కలపడం ముందే మర్చిపోయామనుకోండి చేసే చపాతీలు గాని, పులకాలు గాని గట్టిగా వచ్చేసి ఎండిపోయినట్టు అయిపోతూ ఉంటాయి కదండీ! అలాంటప్పుడు కూడా ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ముందైతే కొంచెం వాటర్‌ని వేసేసుకొని ఈ విధంగా స్పూన్ తోటి ఒకసారి మిక్స్ చేసుకొని కొంచెం కొంచెం వాటర్‌ని కరెక్ట్‌గా చూసుకోవాలండి. ఇలా కొంచెం కొంచెం వేసేసుకుంటే మిక్సీ జార్‌లోని 1, 2 సార్లు తిప్పేసామనుకోండి పిండి అనేది ఈ విధంగా రెడీ అయిపోతుంది. పిండిని తిప్పేసిన తర్వాత చేత్తోటి మనము కలిపితే మనకి కరెక్ట్‌గా వచ్చిందో లేదో తెలిసిపోతుందండి. మీరు ఒకేసారి మిక్సీ జార్‌లోను మనకి నార్మల్ పిండైతే ఎలా కలిపితే వస్తుందో అదే విధంగా మీరు కలిపేసుకోవచ్చు. నేను జస్ట్ చివర్లో చెయ్యి అనేది పెడుతున్నానండి. సో, నాకు అలానే ఇష్టమనమాట. మీరు ఒకేసారి డైరెక్ట్‌గా మిక్సీ బౌల్‌లోనైతే చేసేసుకోవచ్చండి. ఇలా మనము పిండిని మిక్స్ చేయడం వల్ల అప్పటికప్పుడు కలిపిన పిండినైనా కూడాను మనము ఈజీగా అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. దీనికోసం అరగంట, గంట పక్క నానబెట్టి కలపవలసిన అవసరం లేదు. చెయ్యిలు పెట్టి మరీ కలపవలసిన పని లేదండి. చాలా మందికి పిండి కూడా కలపడం రాదు కదా! సింపుల్‌గా ఇలా ట్రై చేయండి ఎప్పుడైనా టైం లేదనుకున్నట్లయితే. సో, పిండి అనేది చూసారు కదా! ఎంత సాఫ్ట్‌గా రెడీ అయిపోయిందో. కొంచెం ఆయిల్ వేసేసుకొని మూత పెట్టి ఒక 5, 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి టైం ఉన్నట్లయితే. చేసే పులకాలు గానీ, లేదంటే పూరీలు గానీ ఏవి చేస్తే అవి చాలా చాలా స్మూత్‌గా వస్తాయండి. ఎన్ని గంటలైనా కూడాను మనకి గట్టిపడిపోకుండా ఉంటాయి. చూసారు కదండీ! నేను చేసే చపాతీలు కూడాను అదే పిండితో ఎంత సాఫ్ట్‌గా ఉన్నాయో. యూజ్ అవుతుందంటే ట్రై దీనివల్ల మన టైము సేవ్ అవుతుంది. శ్రమ కూడా తగ్గుతుంది. సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే టిప్స్. టిప్స్ గనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్.